అందరికీ నమస్కారం. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనం టీజీ, టెట్ అండ్ డీఎస్సీ క్లాసెస్ చెప్పుకుంటున్నాము. సో, అందులో భాగంగా ఫిఫ్త్ క్లాస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూస్తున్నాము. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుండి చూసి దాంట్లోకెళ్ళి ఇంపార్టెంట్ పాయింట్స్ తీసి రాసినవి. సో, ఇప్పటిదాకా చూసాం చాలా పాయింట్స్. సో, ఈరోజు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాము. ఇంకా డైరెక్ట్ టెట్‌లో కానివ్వచ్చు, డీఎస్సీలో కానివ్వచ్చు. క్వశ్చన్ వస్తే మనం ఈజీగా రివిజన్కి కానివ్వండి ఇప్పుడు కూడా ఉపయోగపడుతుంది. సో ఈరోజు ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాము. సో మొదటగా భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. డైరెక్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు. ఎన్ని స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో? రాష్ట్రాలు అంటే 28. ఎన్ని యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయంటే 8. సో భారతదేశం వైశాల్య పరంగా ప్రపంచంలో 7వది. ఓకే, అంటే వైశాల్యంలో ఎన్నో స్థానం ఇండియాదంటే 7వ స్థానం. సో రష్యా, కెనడా, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఈ 6 దేశాలు కూడా మన దేశానికన్నా పెద్దవి. అందుకే మనది 7వ స్థానంలో అయితే ఉంది. క్వశ్చన్ రావచ్చు. ఇండియా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, వైశాల్య పరంగా 7వది. ఓకే, ఈ రష్యా, కెనడా, చైనా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, బ్రెజిల్, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా మన దేశం కన్నా పెద్దగా అయితే ఉన్నాయి. తర్వాత భారతదేశం భౌగోళికంగా 6 మండలాలుగా అయితే ఉంది. ఎన్ని మండలాలుగా ఉంది భౌగోళిక పరంగా అంటే 6. ఇంకోటి తూర్పు భారతదేశం అని, పశ్చిమ భారతదేశం, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, అలాగే ఈశాన్య రాష్ట్రాలు, మధ్య భారతదేశం ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ భారతదేశాలు, అలాగే ఈశాన్య రాష్ట్రాలు, అలాగే మధ్య భారతదేశం ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. 6 మండలాలుగా అయితే ఉంది భౌగోళికంగా. తరువాత ప్రపంచ భూభాగాన్ని 7 ఖండాలుగా విభజించడం జరిగింది. అంటే మొత్తం ప్రపంచ భూభాగం అంతా కూడా 7 ఖండాలుగా అయితే ఉంది. సో అవి ఏంటి అంటే ఆసియా, తర్వాత ఐరోపా అంటే యూరప్. ఓకే, ఏషియా, యూరోప్, ఆసియా, ఐరోపా, తర్వాత ఆఫ్రికా, తర్వాత ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా, ఇది దక్షిణ అమెరికా అంటే సౌత్ అమెరికా, తర్వాత ఆస్ట్రేలియా అండ్ అలాగే అంటార్కిటికా. ఓకే, ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అలాగే అంటార్కిటికా 7 ఖండాలుగా అంటే 7 కాంటినెంట్స్గా ఓకే గుర్తుంచుకోవాలి. అలాగే హిమాలయాల్లో పుట్టిన గంగా నది ఇండియా, పాకిస్తాన్, నేపాల్ దేశాల్లో ప్రవహిస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఫస్ట్ గంగా నది ఎక్కడ పుట్టింది అంటే హిమాలయాల్లో. ఓకే, ఏ దేశాలలో ప్రవహిస్తుంది అంటే ఇండియా, పాకిస్తాన్, అలాగే నేపాల్ దేశాల్లో ప్రవహిస్తుంది. సో ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని ఎప్పుడు కూడా రివిజన్ చేస్తూ ఉంటే మనకు ఎగ్జామ్ టైంకి కరెక్ట్గా గుర్తుంటుంది. ఈ క్వశ్చన్స్ వస్తే కూడా మనం డైరెక్ట్గా ఆన్సర్ అనేది పెట్టవచ్చు. తర్వాత మహాసముద్రాలు 5. ఓకే, ఓషన్స్. సో మహాసముద్రాలు అనేది మొత్తంగా 5 ఉన్నాయి. పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అలాగే అంటార్కిటికా మహాసముద్రం ఈ 5 ఉన్నాయి కదా. దీంట్లో పెద్దది ఏది అంటే పసిఫిక్ మహాసముద్రం అనేది పెద్దది. చిన్నది ఏది అంటే ఆర్కిటిక్ మహాసముద్రం. మహాసముద్రాలు మొత్తం 5 ఏంటి అంటే పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అలాగే అంటార్కిటికా మహాసముద్రం. దీంట్లో పెద్దది పసిఫిక్ మహాసముద్రం, అలాగే చిన్నది ఆర్కిటిక్ మహాసముద్రం గుర్తుంచుకోవాలి. తర్వాత అన్ని వైపులా నీటితో ఆవరించబడి ఉన్న చిన్న భూభాగాలను ఏమంటారంటే ద్వీపాలు, ఐలాండ్స్ అంటారు కదా. అవి అన్ని వైపులా అంటే చుట్టూరంగా నీరు ఉంటుంది 4 దిక్కులా కూడా. సో అట్లా అన్ని వైపులా నీటితో ఆవరించబడి ఉన్న చిన్న భూభాగాలను ద్వీపాలు అంటారు. ఎగ్జాంపుల్స్ గ్రీన్లాండ్ ఐలాండే, అలాగే గ్రేట్ బ్రిటన్ కూడా గుర్తుంచుకోవాలి. ఇంగ్లీష్లో ఐలాండ్ అంటారు. గ్రీన్లాండ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్రీన్లాండ్, అలాగే గ్రేట్ బ్రిటన్ ఎట్సెట్రా. సో తర్వాత 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగంతో కలిసి ఉన్న దాన్ని ద్వీపకల్పం అంటారు, అంటే పెనిన్సులా. అంటే 3 వైపులా, ఇప్పుడు ద్వీపాలంటే 4 వైపులా కూడా నీరు ఉంటుంది. సో అన్ని వైపులా నీరు ఉంటుంది. అదే ద్వీపకల్పం అంటే 3 వైపులా నీరుండి ఒకవైపు భూభాగం ఉంటుంది. దీన్ని ద్వీపకల్పం అంటారు.
పెనిన్సులా. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇండియా కూడా 3 వైపులా కూడా నీరు అనేది ఉంది. ఒకవైపు మాత్రం భూభాగం అయితే ఉంది కాబట్టి ద్వీపకల్పం అంటారు. ఎగ్జాంపుల్ ఇండియా. ద్వీపాలకి ఎగ్జాంపుల్ గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్. ద్వీపకల్పానికి ఎగ్జాంపుల్ భారతదేశం. సో అలాగే సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. క్వశ్చన్ ఏమంటారు, ఇక్కడ మనకు 2 క్వశ్చన్లు కూడా ఫామ్ కావచ్చు, 3 క్వశ్చన్స్ కూడా. ఎట్లా అంటే సముద్ర మట్టం నుండి ఎన్ని మీటర్ల ఎత్తుకు పోయే కొలది 6 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుందంటే 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది తగ్గుతుంది. ఈ క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది ఎన్ని డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గుతుంది అడగచ్చు, 6 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇంకో క్వశ్చన్ కూడా ఫామ్ కావచ్చు, ఎలా అంటే సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది 6 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా అలాగే ఉంటుందా అంటే తగ్గుతుంది. సో ఈ పాయింట్ అనేది, లైన్ అనేది మనకి అట్లా గుర్తుండిపోవాలి. సముద్ర మట్టం నుండి అది కూడా గుర్తుంచుకోవాలి. ఇక్కడ నుండి 1000 మీటర్ల ఎత్తుకు పోయే కొలది 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఇది ఇలానే గుర్తుంచుకోవాలి. డెఫినెట్గా ఈ క్వశ్చన్ రావచ్చు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇట్లా మీరు ప్రతి పాయింట్ కూడా గుర్తుంచుకొని రివిజన్ చేస్తూ ఉంటే, ఈ వీడియోస్ కూడా చూస్తూ ఉంటే ఉపయోగపడుతుంది. అందుకే ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. సో అలాగే కామెంట్స్ రూపంలో ఏమైనా డౌట్స్ ఉంటే తెలపండి, తప్పు ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.